ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అమ్మ నమస్తే అమ్మ. నమస్తే డాక్టర్. అమ్మ మరొక మంచిదే అన్నట్టు మార్పు చాలా మంచిది. మంచి మార్పు అయితే అయితే ఆ మార్పు అనేది ఎప్పుడు మారాలి, ఎలా మారాలి? ఎప్పుడు మారాలి అంటే అకార్డింగ్ టు ద సిచ్యుయేషన్ అండి. సో ఎప్పుడు మారాలి, ఎలా మారాలి అంటే ఇప్పుడు తప్పకుండా ఇప్పుడు ఒక సిచ్యుయేషన్ ఉందండి. ఏదైనా సపోజ్ మీకు ఒక టెలిఫోన్ బిల్లు కట్టాలి. ఆఫీసులకు వెళ్ళి అక్కడ క్యూలో నిల్చుకొని కట్టేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆన్లైన్లో చేస్తారు. లేదు లేదు నేను అక్కడికే వెళ్తాను అంటే నువ్వు మారకపోతే మరి నువ్వే కష్టపడతావు కదా. నేను ఆన్లైన్ కొంతమంది ఉంటారండి సాదస్తులు, కరెంట్ బిల్ ఆన్లైన్ లో కట్టచ్చు కాదు, కరెంట్ బిల్ అక్కడ పోయి కట్టి వాడి చేతికి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆడు అంటేనే వీళ్ళకు కట్టినట్టు, లేకపోతే కట్టరు. మారుతున్న కాలంతో పాటు మరి మారకపోతే ఎవరికి నష్టం అండి కదా. మనకు మంచి జరిగేది ఏది ఉన్నా కూడా తప్పకుండా మనం మారాలి అకార్డింగ్ టు ద సిచ్యుయేషన్. అంటే ఈ పరిస్థితులకు అనుగుణంగా ఇంతకు ముందే పూర్వకాలంలో ఏంటి, నేను లాంపల కింద చదువుకున్నాను, కొవ్వొత్తుల కింద చదువుకున్నాను, నేను ఇప్పుడే నువ్వు కూడా నీ పిల్లలు కూడా అలాగే చదువుకోవాలంటే చదువుకోరు. మంచి లైట్స్ వచ్చాయి, వాళ్ళ రూమ్లలో చదువుకుంటున్నారు. నేను లేదు నువ్వు ఇలా కాదని నేను లైట్లన్నీ ఆఫ్ చేసి కొవ్వొత్తి వెలిగిస్తానంటే ఎవరు చదువుకోరు. అంతే కదా. ఇదే పరిస్థితి. కాబట్టి మారుతున్న కాలంతో పాటు అంటే టెక్నాలజీ పెరిగిపోయింది. అంటే ఇది మంచిదే. నేను మళ్ళీ చెప్పిన కండిషన్ ఏంటంటే అది మనకు మంచి చేసేది అయితే మార్పు అనేది మంచిగా ఉండాలి. అంతేగాని ఎవరో సగం బట్టలు వేసుకున్నారు, ఎవరో తర్వాత ఇక్కడ లేడీస్ సిగరెట్ తాగారు, లేకపోతే వాళ్ళు కూడా తాగారు, లేకపోతే ఇంకొకటి ఏదో చేశారు, నేను కూడా చేస్తానంటే దానివల్ల నీకు మంచి జరుగుతుందా అనేది నువ్వు తప్పకుండా ఆలోచించుకోవాలి కదా. లేకపోతే ఏంటంటే మళ్ళీ నువ్వే నష్టపడతావు. మారుతున్న కాలంతో పాటు నువ్వు మారకపోతే అంటే మంచిది నువ్వు సిచ్యుయేషన్ నువ్వు అడాప్ట్ చేసుకోకపోతే నీకే నష్టం, చెడు అడాప్ట్ చేసుకున్నా కూడా నీకే నష్టం కదా. సో ఇప్పుడు అంత సాదస్తాలు పెద్దవాళ్ళు అయిపోయారు, మీరందరూ మీ మాటలు వినము, మేము ఇలాగే ఉంటాము, మేము అర్ధరాత్రి వెళ్తాము, మమ్మల్ని ఎవరు అడగకూడదంటే రేపు పొద్దున నష్టపోయేది నువ్వే కదా. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో ఏం చేస్తున్నావో తెలియకుండా నువ్వు వెళ్ళిపోతే ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్, నీకు ఎక్కడేదైనా నష్టం జరిగితే నువ్వు ఎవరికి చెప్పకపోతే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది నువ్వే. తండ్రి తర్వాత ఏడుస్తారు, తర్వాత ఏదో జరుగుతుంది, కానీ ఎఫెక్ట్ అయ్యేది. కాబట్టి మారుతున్న కాలంతో పాటు నువ్వు మారాలి అంటే నువ్వు ఆ మారినందువల్ల నీకు నష్టమా మంచిదా చెడ్డా అనేది నువ్వు ఆలోచించుకోవాలి కదా. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చాలా పెద్ద చెట్టు చిన్న చెట్టు ఉన్నాయి. సో చాలా తుఫాన్ వస్తుంటే పెద్ద చెట్టు చెప్పిందట, చిన్న చెట్టు చెప్పిందంటే చాలా తుఫాన్ వస్తుంది, చెట్లన్నీ విరిగిపోతున్నాయి, నువ్వు కాస్త తలకాయ ఉంచు, చెట్టు కొమ్మలన్నీ కాస్త వంగేలాగా ఉంచు ఉంటుంటే నేను అంగను, నేను ఎప్పుడు ఇలా నిఠారుగా నిల్చుకొని ఉంటా, కాలం మారితే నేనేం చేయాలి, అదే తుఫాన్ వస్తుంది కొట్టుకుపోతుంది. లేదు ఆ తుఫాన్లో మనం పడిపోతాం కింద అంటే కూడా వినలేదట. పాపం చిన్న చెట్టు ఏం చేసిందంటే దానికంటది సరే తలకాయ ఉంచేసి కొమ్మలన్నీ ఇలా ఉంచుకుందట. ఆ పెద్ద గాలి తుఫానుకు నిటారుగా నిలబడిన చెట్టు ఉంటుందా, పడిపోయింది. మరి తలకాయ ఉంచుకొని కిందికి వంగింది, మళ్ళీ కాస్త వెళ్ళిపోయిన తర్వాత నిల్చుంది. సో ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే అకార్డింగ్ టు ద సిచ్యుయేషన్ తప్పకుండా మారాలి. మారకపోతే మాత్రం ఏమవుతుందంటే మనమే నష్టపోతాం. ఇది వరకు ఉన్న పద్ధతులు సాంప్రదాయాలు నీకు మంచిదైతే నువ్వు మారు, లేదు నేను ఇదే పాత చింతకాయ పచ్చడిలాగా నేను కట్టుకున్న కుద్దేటికి 3 కాళ్ళు అంటే నష్టపోయేది మనమే. కాబట్టి మార్పు అనేది మంచిదే, కాకపోతే మళ్ళీ ఎందుకు చెప్తారంటే అది మనకు మంచి జరిగేలాగా ఉండాలి. అంతేగాని అందరు మారిపోయారు నేను కూడా ఇలా ఉంటాను అంటే అది నీకు మంచిదా, అది నీకు మంచి జరుగుతుంది, తప్పకుండా మారకపోతే కష్టం. తల్లిదండ్రులు కూడా చాలా మటుకు ఏం చేస్తారంటే పిల్లలను మా కాలంలో ఇది జరగలేదు, మా కాలంలో ఇది లేదు అంటే మీ కాలం, అందుకనే మీ కాలం అంటున్నారు కదా, మన కాలం అనట్లేదు కదా. మా కాలంలో అంటే మీ కాలంలో మీరున్న పరిస్థితులకు అలా ఉంది, ఇప్పుడు లేదు. కాబట్టి ఇప్పుడు కాలం మారింది కాబట్టి ఆ కాలంతో పాటు కంపల్సరిగా కొన్ని విషయాలలో మనకు మంచి జరిగే విషయాలలో మనం మారితే మాత్రం చాలా మంచిదేనండి. లేదు అని అంటే నష్టపోయేది మళ్ళీ మనమే. నేను పాత పద్ధతిలోనే అవలంబిస్తాను, నేను పాత దాంట్లోనే ఉంటాను అంటే దానికి ఎవరికి నీ టైం వేస్ట్ కదా. ఆన్లైన్లో ప్రతి ఒక్కటి ఉంటాయి. చాలామంది కొంతమంది పేరెంట్స్ అండి, మరి ముఖ్యంగా పిల్లలు ఉంటారు, అమ్మ ఇప్పుడు ఏదో ఆ పచ్చిమిరపకాయలు అవసరం, అమ్మ పచ్చిమిరపకాయలు లేవంటే ఆగాగు నేను వెళ్ళి ఆ వీధి చివర ఉండే దాంట్లో పోయి తీసుకొస్తాను. పిల్లలు అంటారు, అమ్మ ఎందుకమ్మా అంత దూరం నడుస్తావు, అవసరం లేదు, నేను ఆర్డర్ పెడతాడు, వద్దు వాడు పచ్చిమిరపకాయలు సరిగ్గా ఇయ్యడు అంటే మరి నువ్వు మారకపోతే ఎవరికి నష్టం.
నువ్వు అవును. సంచి పుచ్చుకొని అంత దూరం వెళ్ళి రావాలి. దానివల్ల టైం వేస్ట్ కదా. Yes, ఆడదే ఇస్తాడు, ఇదే ఇస్తాడు. అవును. పోనీ ఒకటో రెండో పాడవు. కానీ తల్లిదండ్రులు చాదస్తాం, అస్సలు ఆర్డర్ పెట్టకూడదండి ఆన్లైన్లో అంటారు. దానివల్ల నష్టం ఏంటి అంటే పిల్లలు చెప్పింది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే డబ్బులు ఎక్కువ అయిపోతాయేమో, ఆన్లైన్లో ఆర్డర్ పెడితే ఏమవుతుందేమో. నిజంగా కొన్ని ఆన్లైన్లో పెట్టుకుంటే మన టైం కూడా చాలా కలిసి వస్తుంది కదా. ఇది వరకు షాపింగ్ అంటే బాగలేకపోతే రిటర్న్ కూడా తీసుకుంటారు వాళ్ళు. రిటర్న్ కూడా అన్ని ఆప్షన్స్ అన్ని ఉంటాయి. options ఉన్నాయి. కానీ అయినా మేము కూడా, మేము ఒప్పుకోం. ఎందుకంటే మేము మారం. మా కాలంలో లేవమ్మా ఇలాంటి ఆర్డర్లు లేవమ్మా. మేము చెత్తకాయలు కావాలంటే కూడా చెట్టుకెళ్ళి పైకి కోసుకుంటే వాళ్ళము అంటే మళ్ళీ మీరే నష్టపోతారు. అంటే కొన్ని విషయం ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తానంటే ఇలాంటి వాటి తప్పకుండా మారాలండి. మారకపోతే మన టైం వేస్ట్, మనకున్న ఏంటి మన డబ్బులు కూడా వేస్ట్ కదా. మీరు అక్కడ చివరి దాకా వెళ్ళాలా, మరి ఆ చివరి దాకా వెళ్ళాలంటే మీకు టైం వేస్టా, ఆ లోపల మీరు ఇంకో పని చేసుకోవచ్చా. సో ఆన్లైన్ చాలా మంది పేరెంట్స్కి రాదు గారు నేను చూశాను, ఆన్లైన్ అంటే వాళ్ళకి చిరాకు ఎత్తి వస్తుంది. ఆగు మా ఇంట్లో ఒక అతను ఉన్నారనమాట మా ఫ్యామిలీలో. అతను ఉల్లిపాయలు లేవనంగానే బ్యాగ్ పుచ్చుకొని సూపర్ మార్కెట్కి వెళ్ళి తీసుకొస్తాడు. నువ్వు స్టవ్ ఆఫ్ చేసుకొని కూర్చోవలసిందే ఉల్లిపాయల కోసం. ఎందుకంటే నాకు నచ్చదు, నాకు అసలు ఇవన్నీ నచ్చదు, నేను ఉన్నాను కదా అని వెళ్తాడు ఆయన. వెళ్తాడు ఒక గంటకు వస్తాడు. అంతలోపల నా టైం అంతా వేస్ట్ కదండి. వినరు. అంటే చాదస్తాలు అనమాట కొంతమంది పెద్దవాళ్ళు కూడా. అంటే మారుతున్న కాలంతో పాటు కంపల్సరీగా మనం మారాలండి. మారకపోతే మళ్ళీ చెప్పేది మనమే నష్టపోతాం. కానీ ఆ మార్పు మీకు మంచి జరుగుతుందా, సో మీరు మారినందువల్ల ఎదుటి వాళ్ళకు మీ వల్ల ఏమన్నా నష్టం జరుగుతుందా అనేది చూసుకొని మారడం అనేది చాలా మంచిది. నిజంగా అండి, కొన్ని సిచ్యువేషన్స్ ని బట్టి మనం ఖచ్చితంగా మారాలి, లేకపోతే మనల్ని మొండి వాళ్ళ కిందికి లెక్కేస్తారు. అంతే కదా. ఏమి చెప్పరా వీడిని వదిలేరా బాబు ఏం చెప్పారు అంటారు కదా. అదే చెప్తే వినకపోతే చెడిపోతే చూడాలని ఆడు బాధపడుతుంటే చూడాల్సి వస్తుంది. కాబట్టి తప్పదండి, కొన్ని మారాలి. మారితే కూడా మంచిదే. అది మార్పు మంచి కోసమే. అంతే. థ్యాంక్ యూ.